ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పెట్టి 2047కి భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో చేర్చాలని, ప్రపంచమంతా భారతీయులు నెంబర్ 1గా ఉండాలని ఆయన కోరిక. నేను దానికి పూర్తిగా మద్దతిస్తూనే ప్రపంచం మొత్తం అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. ఇది జరగాలంటే మనలో ఐకమత్యం కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు 2 రాష్ట్రాలున్నా తెలుగు మనకు మాతృభాష. కలిసుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్పాను, 30 ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్బీసీ తీసుకొచ్చి, ఇంకో పక్క ఎస్ఆర్బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం కానీ, నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోత పథకాలు కూడా చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు, పుష్కర, తాటిపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం. 2014లో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే, విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, చరిత్రలో కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈరోజు అమరావతి మళ్లీ కట్టి, అమరావతి దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని ఈ అమరావతి. ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం. అలాంటి అవకాశం